హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు విమల వంగల వ్లాగ్స్. నేను మీ విమల. ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ఫస్ట్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక్కడైతే మా జోషి చదివే స్కూల్లో బతుకమ్మ సెలబ్రేషన్స్ అన్నమాట. మేము తెలంగాణలో ఉంటాం కదా, కరీంనగర్లో. సో మా జోషి స్కూల్లో ఫస్ట్ డే సెలబ్రేషన్స్ చేస్తారు. సో మొన్న సాటర్డే రోజు చేశారనమాట. ఇక్కడైతే పెద్ద ఫ్లెక్సీ కట్టినారు బతుకమ్మ సెలబ్రేషన్స్ అని చెప్పి. ఈ స్కూల్ అయితే కొంచెం హై స్కూల్ పెద్దదన్నమాట. ఈ స్కూల్లో బాగా పెద్ద గ్రౌండ్ ఉంటుంది, చాలా బాగా సెలబ్రేట్ చేశారు. ఇక్కడ తెలంగాణలో అనేది బతుకమ్మ అనేది చాలా పెద్ద పండగ అనమాట. చాలా బాగా సెలబ్రేట్ చేస్తారు. చెప్పాను కదా, ఇక్కడైతే పెద్ద ముగ్గు వేశారనమాట. ఈ పెద్ద ముగ్గులో మధ్యలో బతుకమ్మలు తీసుకొని వచ్చి పెట్టి అక్కడి నుండి స్టార్ట్ చేస్తారనమాట. వీళ్ళైతే ఎంత పెద్దగా, ఇంకా నేను దూరం నుండి చేశాను. ఆ పెద్ద ముగ్గు వేసి దాని చుట్టూ ఒక పెద్ద సర్కిల్ రౌండ్ వేసి అక్కడ చిన్నపిల్లలు మళ్ళీ దాని వెనకాల ఇంకో సర్కిల్ వేశారు. ఇదైతే ఇంకో ముగ్గు అనమాట. దీనికి ఇది మంచిగా చెట్ల కింద ఉంది. కరెక్ట్ 3:30కి రమ్మన్నారు, బట్ 4:30కి అట్లా స్టార్ట్ అయ్యింది. 5 అయిందిలేండి, ఎండ తగ్గిపోయింది. సో మంచిగా ముగ్గులు అయితే పెద్ద పెద్దగా వేశారనమాట. మంచిగా 4 ముగ్గులు వేశారు. ఇక్కడ ఈ స్కూల్లో నాకు బాగా నచ్చిన విషయం ఏంటంటే ఈ ప్లే గ్రౌండ్ అండి. ఇదంతా చాలా పెద్దగా ఉంటుంది. అసలు ఇప్పుడు కొన్ని స్కూల్స్కి అయితే బిల్డింగ్ తప్ప అసలు ప్లే గ్రౌండ్ కానీ ఆడుకోవడం కానీ ఏముండదు. బట్ మా జోషి స్కూల్, నాకైతే ఈ స్కూల్ బాగా నచ్చింది ఏంటంటే ఈ ప్లే గ్రౌండ్ అండి. ఇది మెయిన్ రోడ్డుకే ఉంటుంది అటు సైడ్, ఆ ఫస్ట్ వ్యూ అనేది. కానీ గ్రౌండ్ మాత్రం చాలా పెద్దగా ఉంటుంది. ఈ లాస్ట్కి బిల్డింగ్ ఉంటుంది అనమాట. సో ఇక్కడ కొంచెం చిన్న చిన్న రౌండ్లు కూడా వేసారు. అందరు పిల్లలు కొంచెం కొంచెం రావడం స్టార్ట్ అయినారనమాట. ఇదంతా ప్లే గ్రౌండే. సో ఇదంతా గ్రౌండే అనమాట. అటు సైడ్ కొన్ని బిల్డింగ్లు అన్నీ అటు సైడ్ ఇటు సైడ్ ఉంటాయి, కానీ మధ్యలో అయితే ప్లే గ్రౌండే ఉంటుంది. సో ఇలాగ మొత్తం టీచర్స్ అందరు కలిసి ఇలా బతుకమ్మలన్నీ పేర్చి పెట్టినారనమాట. ఈ బతుకమ్మ పైన చిన్న పసుపు గౌరమ్మను ఉంచుతారనమాట. తర్వాత టీచర్స్ అందరూ ఫొటోస్ దిగారు. అందరూ బతుకమ్మ అంతా రెడీ అయిన తర్వాత, అందరు వచ్చిన తర్వాత అందరూ కొంచెం బొట్లు ఇచ్చుకున్నారనమాట ఒకరికొకరు. తర్వాత అయితే ఇక్కడ ఫస్ట్ గౌరమ్మకి కొంచెం కుంకుమ పెట్టి ఈ మేడం వాళ్ళందరూ పూజ చేసి కొంచెము అందరూ ఒకరికొకరు బొట్లు ఇచ్చుకున్నారు. తర్వాత గౌరమ్మకు ఫస్ట్ ఈ పూలు ఇలా పేర్చిన తర్వాత పైన చిన్న పసుపుతోటి గౌరమ్మను పెడతారు. గౌరమ్మను పెట్టిన తర్వాత పైన కొంచెం పసుపు కుంకుమ పెట్టి ఈ బతుకమ్మ పండగకు సత్తుపిండి చేస్తారు ప్రసాదంగా. సో కొంచెం చిన్నగా ఒక చిన్న ఆకులో పెట్టేసి పైన 2 అగరబత్తీలు వెలిగించుకొని వెళ్తారనమాట బతుకమ్మ పండుగ ఆడడానికి. మెయిన్ అయితే ఇక్కడ అందరూ చిన్న చిన్న బతుకమ్మలు, అందరు బతుకమ్మలకి అంటే గౌరమ్మ మీద కొంచెం కుంకుమ వేసి వీళ్ళైతే పూజ స్టార్ట్ చేశారు. ఇవి ఇచ్చిన తర్వాత ఈ బతుకమ్మ చెప్పాను కదా, ఇక్కడ నేను 2 అగరబత్తులు అనేవి వెలిగిస్తారు. మామూలుగా అయితే అందరు వెలిగించుకొని వస్తారు పండుగ రోజు. ఇక్కడ వీళ్ళైతే హారతిలాగా ఇస్తున్నారనమాట. ఈ మేడం వాళ్ళందరూ చూడండి ఎంత చక్కగా అందరు మంచి మంచి పట్టు చీరలు కట్టుకొని ఎంత బాగా రెడీ అవుతారో. అసలు ఈ బతుకమ్మ తెలంగాణలో పండగ అంటే బతుకమ్మేనండి, అంత బాగా సెలబ్రేట్ చేస్తారు. ఈ పండగ కొన్నన్ని బట్టలు ఇంకే పండగ కొనరనమాట. ఫస్ట్ ఈ గిరాకీ అంటే ఈ బతుకమ్మ టైంలోనే అంత బాగా సెలబ్రేట్ చేసుకుంటారు. నాకు కూడా చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. సో ఫస్ట్ అయితే ఇక్కడ టెంకాయ కొట్టేసి స్టార్ట్ చేస్తున్నారనమాట. సో ఇక్కడ టెంకాయ కొట్టిన తర్వాత మంగళహారతి ఇచ్చారు. మంగళహారతి ఇచ్చేసి ఈ బతుకమ్మ అనేది ఇంకా తల మీద పెట్టుకొని అక్కడికి ఎక్కడైతే మనం పెద్దగా ముగ్గు వేసాం కదా అక్కడికి తీసుకెళ్తారనమాట. సో మంగళహారతి అయితే ఇస్తున్నారు. సో ఫస్ట్ మనము ఈ బతుకమ్మ తెలంగాణలో అసలు ఎందుకు చేస్తారు, మనకి ఇప్పుడు పూర్వం ఏదో ఒక ఆచారం ఉండింటుంది కదా. సో అసలు ఈ పండుగ ఎందుకు చేస్తారు అనేది తెలుసుకుందాం. ఫస్ట్ అయితే ఈ తెలంగాణ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు అనేవాళ్ళు పరిపాలించేవారంట. వాళ్ళు వేములవాడ చాణుక్యుల సామంతులుగా ఉండేటోళ్ళంట. అంటే వేములవాడ కరీంనగర్ పక్కనే ఉంటుంది. సో ఈ వేములవాడలో చాణుక్యుల సామంతులుగా ఉండేవాళ్ళు వాళ్ళు. అప్పుడు క్రీస్తు శకం 973లో చాణక్య రాజైన తైలపాడు అనే అతను రాష్ట్రకూటుల చివరి రాజైన కర్కుడి, అంటే రాష్ట్రకూటుల్లో చివరి రాజు ఉంటాడు కదా, అతను కర్కుడిని వధించి కళ్యాణి చాళుక్య రాజ్యాన్ని, ఇప్పుడు అతన్ని ఎవరు కర్కుడిని వధించి కళ్యాణి చాణుక్య రాజ్యాన్ని అనేది అంటే
తయారు చేసినాడు. అప్పుడు ఆ కళ్యాణి చాళుక్య తదనంతరం అతని కుమారుడు అంటే కళ్యాణి చాళుక్య కుమారుడు సత్యాశ్రయుడు అప్పుడు రాజు అయినాడనమాట పట్టాభిషేకం తీసుకొని. అప్పుడు వేములవాడలో బాగా పెద్ద గుడి ఏంటంటే రాజరాజేశ్వరి దేవాలయము. సో ప్రజలు ఆ రాజరాజేశ్వరి దేవిని చాలా బాగా ఆరాధించేవారు. చోళరాజులు కూడా అంటే చోళరాజులు ఎవరైతే రాజ్యాన్ని పాలిస్తున్నారో వాళ్ళు కూడా రాజరాజేశ్వరి దేవిని బాగా నమ్మేవాళ్ళు అనమాట. సో చోళరాజు అయిన అప్పట్లో ఉన్న చోళరాజు పరాంతక సుందర చోళరాజు ఎవరంటే పరాంతక సుందర చోళుడు తన కుమారుడికి రాజరాజ అంటే రాజరాజేశ్వరి పేరు వచ్చేలాగా రాజరాజ అని నామకరణం చేసినాడనమాట. తర్వాత సత్యశ్రాయుడితో యుద్ధం జరిగింది. ఎప్పుడు క్రీస్తు శకం 985 నుంచి 1014 వరకు రాజరాజ చోళుడు రాజ్యాన్ని పరిపాలించాడు. అతని తర్వాత వచ్చిన రాజేంద్ర చోళుడు కళ్యాణి చాణక్య రాజైన సత్రాశ్రయుడితో యుద్ధం ఓడించి వేములవాడలోని అంటే ఇప్పుడు వేములవాడలో ఉంటాడు కదా రాజన్న అంటారు, బాగా ఫేమస్ అన్నమాట శివుడు. సో ఇక్కడ మనం ఏపీలో మనం ఎలాగైతే మనం శ్రీశైలం వెళ్తామో అంటే దేనికైనా ఇక్కడ అందరు వేములవాడకే వెళ్తారు. వేములవాడ రాజన్న అంటారనమాట ఈశ్వరుడు. సో వేములవాడలోని రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసినాడనమాట. ఎవరు? ఈ రాజేంద్ర చోళుడు సత్రాశ్రయుడితో యుద్ధంలో సత్రాశ్రయుడు అనే రాజు ఈ వేములవాడకు రాజుగా ఉండేటోడు. అతన్ని రాజేంద్ర చోళుడు అనే రాజు యుద్ధంలో ఓడించి సో ఓడించినా కదా అని చెప్పి వేములవాడలో రాజరాజేశ్వరి ఆలయాన్ని కూల్చేసి ఆ ఆలయంలో ఉన్న భారీ శివలింగాన్ని అంటే శివలింగం ఉంటుంది కదా, సో ఆ ఆలయం శివుని గుడి అనమాట. సో శివలింగాన్ని రాజేంద్ర చోళుడు తన తండ్రికి అంటే వాళ్ళ నాన్నకు, ఈ రాజేంద్ర చోళుడు ఎవరిని ఓడించాడు? ఈ సత్రాశ్రయుని ఓడించి గుడి కూల్చేసి ఆ శివలింగాన్ని వాళ్ళ నాన్నకు బహుమతిగా ఇచ్చినాడనమాట. సో బహుమతిగా ఇచ్చినాడు. ఆ తర్వాత ఆ శివలింగాన్ని 1010లో నిర్మించిన బృహదీశ్వర ఆలయంలో ప్రతిష్ఠించినారు. సో ఆ శివలింగాన్ని ఇచ్చిన తర్వాత 1010లో బృహదీశ్వర ఆలయంలో ప్రతిష్ఠించినారు. సో వేములవాడలో పార్వతీ సమేతుడైన ఉన్న శివుని లింగాన్ని వేరు చేసి ఎవరు వేరు చేసింది? రాజేంద్ర చోళుడు వేరు చేసి బృహదీశ్వర ఆలయంలో సో అక్కడ పెట్టినాడనమాట. సో ఈ విషయం ఇప్పుడు నేను చెప్పిన ఈ చరిత్ర అంతా తమిళంలో శిలాశాసనాల్లో కూడా ఉందంట. తర్వాత ఈ బృహదమ్మ పేరు మీదనే బతుకమ్మ అనేది వచ్చిందంట అండి. సో వేములవాడ నుంచి శివలింగాన్ని వేరు చేసి తంజావూరు తెలుసు కదా, తంజావూరు బృహదీశ్వర ఆలయంలో వేములవాడలో నుండి శివలింగాన్ని తీసుకెళ్ళి బృహదీశ్వర ఆలయం తంజావూరులో నిర్మించినారన్నమాట. సో మన దగ్గరున్న వేములవాడలో ఉన్న శివలింగాన్ని తీసుకెళ్ళి ఎక్కడో తంజావూరులో ఉన్న బృహదీశ్వర ఆలయంలో పెట్టడం అనేది తెలంగాణ ప్రజలకు చాలా బాధ కలిగించింది. సో బృహదమ్మ అనేది పార్వతీదేవి పేరు. సో బృహదమ్మ నుంచి శివలింగాన్ని వేరు చేసినందుకు గాను తమ దుఃఖాన్ని చోళులకు తెలియజేస్తూ సో మేము చాలా దుఃఖపడుతున్నాము అని చోళరాజులకు తెలియజేయడానికి మేరు పర్వతంలా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహించడం మొదలుపెట్టినారు. అంటే ఇప్పుడు బతుకమ్మను చూసినారు కదా మీరు, ఇట్లా పర్వతంలాగా పేరుస్తారనమాట. సో దీని అంతటికి కారణం ఏంటంటే శివుణ్ణి పార్వతీదేవిని వేరు చేశారని వాళ్ళ దుఃఖాన్ని తెలియజేయడానికి చోళరాజులకు తెలియజేస్తూ అలా మేరు పర్వతంలాగా పూలను పేర్చి బతుకమ్మను నిర్వహిస్తారనమాట. సో ఈ విధంగా ప్రతి ఏటా బతుకమ్మ సంబరాలను ఫస్ట్ అమావాస్య నుండి సద్దుల బతుకమ్మ, దసరాకు ముందు రోజు కాక ముందు రోజు నవరాత్రులు మొత్తం బతుకమ్మ ఆడతారనమాట. 9 రోజుల పాటు పూలతో ఆడిన తర్వాత ఈ బతుకమ్మను గౌరమ్మను పసుపు రంగు పూలతో పేరుస్తారు. ఫస్ట్ పూలు మొత్తం పేర్చి పైన చిన్న పసుపుతోటి గౌరమ్మను పెడతారనమాట. ఆటపాటలాడి పూలని నీటిలో వదులుతారు. లాస్ట్ నీటిలో వదిలే ముందు వాళ్ళు ఒకరికొకరు ఆ పైన ఉన్న గౌరమ్మను ఒకరికొకరు పసుపు బొట్టు కింద ఇచ్చుకుంటారు. ఇప్పుడు ఒకరికొకరు ఇచ్చుకుంటారనమాట.
సో అక్కడ నైవేద్యం స్వీకరించిన తర్వాత ఇంకా నీళ్ళల్లో వదులుతారనమాట ఈ పువ్వులను అనేది. సో ఈ బతుకమ్మ పండగ అనేది ప్రకృతిని ఆదరించే, అంటే ప్రకృతిని ఆదరిస్తారు, ఇప్పుడు ప్రకృతిని గౌరవించినలాగా పెద్ద పండగ అన్నమాట. పూలు బాగా వికసించే కాలంలో జల వనరులు సమృద్ధిగా పొంగి పొరలే సమయంలో ఈ బతుకమ్మ పండగ వచ్చి భూమి మానవ అనుబంధాన్ని సంబరంగా జరుపుకుంటారనమాట. సో ఇదంతా ఈ సంబరాల వారం అంతటా బొడ్డెమ్మ మట్టితో చేసిన దుర్గాదేవిని కూడా నిమజ్జనం చేస్తారనమాట. ఇది ఈ బతుకమ్మ పండగ యొక్క మొత్తానికి పూర్వ చరిత్ర, తర్వాత ఈ బతుకమ్మ పండగ యొక్క విశిష్టత అన్నమాట. సో ఇది ఈ పార్వతీదేవి ఇప్పుడు వేములవాడ, ఇది కరీంనగర్ పక్కనే వేములవాడ ఉంటుంది. సో వేములవాడలో ఉన్న రాజరాజేశ్వరి టెంపుల్లో శివుని పార్వతీదేవిని వేరు చేసి, సో శివుణ్ణి అక్కడికి ఎవరు తంజావూరు బృహదీశ్వర ఆలయంలో తీసుకెళ్లడం వల్ల ఈ తెలంగాణ ప్రజలు మొత్తం బాధపడి ఆ చోళరాజులకు ఎలా చెప్పాలని ఈ విధంగా వాళ్ళ బాధను వ్యక్తం చేసినారనమాట. పూలతోటి మొత్తం ఒక మేరు పర్వతం లాగా ఒక పూలను పేర్చి దానిపైన చిన్న గౌరమ్మను పెట్టి, అంటే మా గౌరమ్మతో పాటు శివుణ్ణి వేరు చేసినారని చెప్పి గౌరమ్మను పెట్టేసి ఇలాగా వాళ్ళు ఆటపాటలతోటి అట్లా చూపించారనమాట, మాకు బాధ అవుతుంది అని చెప్పి. సో దీనివల్ల ఈ బతుకమ్మ పండగ అనేది స్టార్ట్ అయింది. ప్రతి సంవత్సరము ఈ దేవీ నవరాత్రుల్లో ఫస్ట్ అమావాస్య రోజు బతుకమ్మ, చిన్న బతుకమ్మ స్టార్ట్ అవుతుంది. 9 రోజులు జరుగుతుంది. తర్వాత లాస్ట్ సద్దుల బతుకమ్మ జరుగుతుంది అనమాట. దాని తర్వాత దసరా జరుగుతుంది. సో తెలంగాణలో అయితే ఈ పండగ జరిగినట్టు ఇంకే పండగ జరగదు. చాలా అంటే చాలా బాగా జరుగుతుందండి. ఇంతవరకు నేను చెప్పిందంతా ఈ బతుకమ్మ పండగ అనేది ఎందుకు చేసుకుంటారు, తెలంగాణలో మాత్రమే చేస్తారండి. మన యావత్ భారతదేశంలో తెలంగాణలో మాత్రమే ఈ బతుకమ్మ పండగ చేస్తారు. అది కూడా ఎందుకంటే ఇదే ఈ గుడి వేములవాడ నుండి స్టార్ట్ అయిందనమాట ఈ బతుకమ్మ పండగ. సో తెలంగాణ అనేది డివైడ్ అయినాక దీన్ని రాష్ట్ర పండగ, జాతీయ పండగ మంచిగా ఇంకా బాగా జరుపుకుంటున్నారు. మామూలుగా అయితే ఎప్పటి నుండే ఇంకా బాగా జరుపుతారు. బట్ ఇప్పుడు వాళ్ళ రాష్ట్ర పండగ కింద కొంచెం ఇంకా బాగా గవర్నమెంట్ కూడా అన్ని చోట్ల లైటింగ్స్ అన్నీ అరేంజ్ చేసి ఈ బతుకమ్మ ఆడే కాడ మంచిగా లైటింగ్స్ కానీ అన్నీ కూడా అన్నీ బాగా అరేంజ్ చేస్తారనమాట. సో ఇక్కడైతే పిల్లలందరూ చూడండి ఎంత మంచిగా లంగా ఓనీలు అన్నీ వేసుకొని వచ్చి చాలా బాగా స్టార్ట్ చేసినారు. ఇక్కడైతే మాస్టరు మంచిగా స్టెప్స్ చూపించారండి. ఇక్కడ మాస్టరు పిల్లలైతే ఫస్ట్ చిన్నగా స్టార్ట్ చేశారు.
చూసారు కదా 4కు స్టార్ట్ చేస్తే 7 వరకు ఆడినారు. ఎంత బాగా ఎంత మంచిగా అనిపించిందో. నేనైతే ఈ వీడియో తీసుకొనికి సరిపోయింది. నేనైతే 10-15 నిమిషాలు కూడా ఏమి ఎగిరినాను. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ యూట్యూబ్ చేయబట్టి ఆ రియాలిటీని కూడా మనం ఎంజాయ్ చేస్తలేమేమో, ప్రతిదీ షూట్ చేసుకునేకి సరిపోతుంది. కొద్దిసేపు నేను కూడా బాగానే ఎగిరినానులేండి, మధ్యలో ఇంకా ఆపేసినాను వీడియోస్. ఇక్కడికైతే లాస్ట్ సాంగ్ అనమాట ఇది. ఇంకా దీని తర్వాత అందరూ అనౌన్స్ చేశారు ప్రసాదం తీసుకొని ఇంకా పేరెంట్స్ పిల్లల్ని ఇంటికి తీసుకొని వెళ్ళాలి అని చెప్పేసి. సో ఇక్కడైతే లాస్ట్ సాంగ్కి అందరు పర్ఫామ్ చేస్తున్నారు. మాస్టర్ చూశారు కదా వీడియోలో, మాస్టర్ ఎంత బాగా చూపించారో. సో ఇక్కడ స్కూల్ పిల్లలకి ఆ మాస్టరే డ్యాన్స్ నేర్పిస్తారనమాట. సో మాస్టర్ చూపించే స్టెప్స్ని బట్టి ఇంకా మనము మాస్టర్ని ఫాలో అయితే డ్యాన్స్ చేసినారు. పిల్లలు అయితే చిన్న పిల్లలు కూడా ఎంత ముద్దుగా డ్యాన్స్ చేసినారో. సో ఇది లాస్ట్ అనమాట. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి.